హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బీచ్ 203 ఎపిసోడ్ యార్. పచ్చని అరటాకులో మొదటగా చేరింది ఎప్పుడు నాదే ఫస్ట్ ప్లేస్ అని విర్రవీగే బూరే. వెనుకే వచ్చాయి 2 రకాల స్వీట్స్. మీరే కాదు గొప్ప నాకు ఉందంటూ మిర్చి బజ్జి వంకరలు పోతూ చేరింది. నెక్స్ట్ నేను లేకపోతే రుచికి అమ్మదనమే ఉండదు అనే కాలర్ ఎగరేసి పులిహార వచ్చి చేరింది. మీరు పాత రోత నేను కొత్త మోత అంటూ బిర్యానీ గారు గొప్పలు పోతూ వచ్చింది. నన్ను చూస్తే నోట్లో సెలయేరులే పారుతాయి అంటూ ఫోజుగా చెప్పి ఆకులో ఆశీనురాలైంది గుత్తి వంకాయ. నా కమ్మదనం ఎవరికి సాటిరాదు అంటూ నోరు పెద్దదైన వరంబామలా దెబ్బలాడి మరీ పులిహోర పక్కన చేరింది ములక్కాయ కాజు మసాలా కర్రీ. మన తెలుగోళ్ళ గొప్పతనం అంతా నా వల్లే అంటూ పప్పు కొత్త ఆవకాయ వయ్యారాలు పోతూ కూర్చున్నాయి. ఆంధ్ర గోంగూర లేకపోతే ఎన్ని ఉన్నా అసంపూర్ణమే అంటూ గోంగూర పచ్చడి ఘాటు చూపించింది. ఇంకో రెండో మూడో వచ్చి చేరాయి. మీరు ఎందరు ఉన్నా నేను లేకుంటే కడుపు నిండదు. మీ మీ రుచికి విలువే ఉండదు అంటూ సెగలు పొగలు కక్కుతూ తెల్లని మల్లె పువ్వులా మెరుస్తూ సోనా రైస్ చేరింది. గడ్డ పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం కాదన్నట్టు లాస్ట్లో తన హావా చూపించింది పెరుగు. ఆఖరిగా నూజివీడి రసం మామిడి రాగా ఐస్ క్రీం వచ్చి అన్నింటి మంటని చల్లార్చింది. రుచికరమైన భోజనాన్ని కడుపారా అరగించారు గెస్టులందరూ. వధువరుల్ని పక్కపక్కనే కూర్చోబెట్టి మాంగళ్యానికి పూజ చేయించారు పంతులు. ప్రతిదీ చాలా శ్రద్ధగా చేస్తున్నారు నలుగురు కూడా. వసి ఎవరితోనో మాట్లాడడం చూసి అక్కడి నుండి మెల్లగా తప్పించుకుని తమ్ముడు పక్కన చేరిపోయింది ప్రజ్ఞ. గట్టి మేళం అని వాయిద్యాల వాళ్లకు చెప్పి తాళిబొట్టు అబ్బాయిల చేతికిస్తూ బాబు మంగళధార్యాన్ని కానివ్వండి అన్నారు పంతులు. ఇద్దరూ మాంగళ్యాన్ని అందుకుని లేచి నిలబడి ఆ అమ్మాయి ముందు వంగారు. పంతులు గారు చెబుతున్న నాదచరామి మంత్రాన్ని చెబుతూ వధువెడల్లో 3 ముళ్ళు వేశారు. నయన వెనుక పూజ నిలబడగా మోక్ష వెనుక రెజీనా ఉంది. భరత్ పక్కనే కూర్చుంది ప్రజ్ఞ. మాంగళ్యధారణ అయ్యాక కుంకుమ పెట్టి మోక్ష మోమిని దోశలలోకి తీసుకుని నుదుటిన చిరుముద్దు పెట్టాడు భరత్. అంతవరకు సైలెంట్గా ఉన్న అన్నీ చేసిన అరవింద్ కూడా నయన నుదుటిన ముద్దాడి ఐ లవ్ యూ నీ ప్రతి అడుగులో తోడవుతాను అని ఆర్తిగా చెప్పాడు. నయన నేత్రాల సజల నయనాలే అయ్యాయి. అసలైన ప్రేమ మనసును తాకింది ఆ క్షణంలో. తన బావ మీద ఉంది ప్రేమ అనుకుని పంతంతో సాధించాలనుకుంది. కానీ అది ప్రేమ కాదు, జస్ట్ ఆకర్షణ. ఇంకా చెప్పాలంటే వసి తను స్టేటస్గానే చూసిందని చెప్పొచ్చు. అరవింద్ స్వచ్ఛమైన మనసుతో ప్రేమించా అని చెప్పగానే ఒక అనిర్వచమైన ఫీలింగ్ ఆమె మనసులో కలిగింది. అందమైన దరహాసం చిందిస్తూ లవ్ యూ టు అరవింద్గా అని మెల్లగా చెప్పింది. పట్టాభి చేతులు పట్టుకుని నేను చెప్పానా అన్నయ్య, నా జీవితంలో నయన జీవితం అందమైన రంగుల్లో హరివిల్లు అవుతుంది. నన్ను నమ్ము అంది మహాలక్ష్మి. నన్ను క్షమించి మహా, డబ్బు వ్యామోహంలో పడి తన మన అనే భేదం లేకుండా నీచంగా ప్రవర్తించాను. ఒక దుర్మార్గుడికి ఇచ్చి నా బిడ్డ గొంతును నేనే కోయాలనుకున్నా. మీరంతా బేబీ మంచి కోరి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చారు. మీ భార్యాభర్తలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఎమోషనల్ అయ్యాడు పట్టాభి. మనలో మనకే రుణాలు ఉంటాయన్నయ్య అని నవ్వి, పూజ కూడా చాలా మంచిది అమ్మాయి, వద్దికైనది, కుటుంబం విలువలు తెలిసింది, నీ వంశాన్ని వృద్ధి చేస్తుంది. తనని కూడా ఆశీర్వదించు, హక్కుని చేర్చుకోండి. వాళ్ళ ఆనందాలు తప్ప మనకు మాత్రం ఏం కావాలి చెప్పండి అంది. ఇక నుంచి నా కోడలు నా ఇంట్లోనే ఉంటుంది వదిన అంది కావ్య. వసి వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా ఇల్లు కొన్నాడు. చెరో ఒకటి. పెళ్లి తర్వాత గృహప్రవేశం చేయిస్తున్నాడు. గౌతమ్ వాళ్ళు మీతో ఉంటాను అంటే ఇంక సంతోషమే అడగండి అంది మహా. కొన్న ఇల్లుని ఎందుకు వద్దనడం అనుకుని వసి ఏమనుకున్నా మంచిగా అవుతుందిలే మహా అన్నాడు పట్టాభి. మహా ఎలారా అని వాసుదేవ్ గారు పిలవడంతో వెళ్ళింది ఆవిడ. తలంబ్రాల ఘట్టం దగ్గరకు వచ్చారు 2 జంటలు. పంతులు గారు మంత్రాలు చదువుతూ దోశల్లో బియ్యం పోసి ఒకరికి ఒకరు పోసుకోమని చెప్పారు. తమ్ముడు మనదే పైచేయి అవ్వాలి తగ్గకు అని నవ్వింది ప్రజ్ఞ. చిన్ను బావని ఇప్పుడు ఓడించి లైఫ్ లాంగ్ నీ చెప్పు చేతలో ఉంచుకోవాలి తగ్గకు, యు క్యాన్ డూ ఇట్ అంటూ ఎంకరేజ్ చేశాడు మౌనిష్. గౌతమ్ నయనిని ప్రోత్సహిస్తుంటే పూజ అరవింద్ని ఎంకరేజ్ చేస్తుంది. కోలాహలంగా తలంబ్రాలు పోసుకుని పళ్ళెం ఎత్తిపోసి అమ్మాయిలిద్దరూ తమదే పైచేయని నిరూపించారు. మేమే విన్ అంటూ ఎగిరారు మౌనిష్ గౌతమ్. అంతా మోసం వీళ్ళిద్దరిది అని ఉడుక్కున్నాడు భరత్. చుచుచ్చు అయ్యో పోలీసోడా అంటూ ఏడిపించింది మోక్ష. నీకుందే డెవిల్, వెయ్యి ఏషాలు అని నవ్వాడు. అన్ని క్రతువులు పూర్తయ్యాక అరుంధతి నక్షత్రం చూపించడానికి బయటకు తీసుకెళ్లారు పంతులు. ఈ నిమిషమే నీది బామ్మర్ది, ఇక నుంచి
అవే స్టార్స్ డైలీ నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి. నువ్వు కిల్లర్స్ వేటలో పడి మోక్షం నెగ్లెక్ట్ చేస్తే కనుక అని హాస్యమడాడు వశిష్ఠ. నన్ను ప్రేమించిన నా వృత్తిని కూడా ప్రేమిస్తుంది బావా చూద్దాం. స్టార్స్ కనిపిస్తాయో లేదో అని నవ్వాడు భరత్. అబ్బో! కాన్ఫిడెంట్ బాగానే ఉంది నీ తమ్ముడికి. చూడవే డాల్ అని నవ్వాడు. మీరు కొంటె కన్నయ్యల మధ్యలో దూరి పుల్లలు పెట్టకుండా ఉంటే వాడి కాన్ఫిడెంట్ నిజం అవుతుంది అంటూ మూతి తిప్పింది ప్రజ్ఞ. అంటే ఏంటే? నేను తగులు పెట్టేవాడిలా ఉన్నానా అని సీరియస్‌గా చూశాడు. నిజం అదే కదా! ఇంకా కోపాలు నటించారెందుకు అంటూ కళ్ళు ఎగరేసింది. నీకుందే డాల్ పద చెబుతాను అని లాక్కెళ్ళిపోయాడు. గెస్ట్‌లందరూ వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళతో ఇంటికి బయలుదేరారు. అక్కడ ఇక్కడ ఎందుకని 2 జంటల్ని వాసుదేవ్ గారింటికి తీసుకొచ్చాడు వశిష్ఠ. గుమ్మం దగ్గర పూజ, రెజీనా అల్లరి చేసి పేర్లు చెప్పమన్నారు. ముందు ఇన్నోసెంట్ అరవింద్ అన్నయ్య చెప్పండి అంది పూజ. చిన్నగా నవ్వి అరవింద్ అయిన నేను సతీ సమేతంగా నయనతో వచ్చా అని చెప్పాడు. వావ్ సూపర్ ఇప్పుడు పోలీసు మరిది కానీ అంది పూజ. నేను నా భార్య డెవిల్ వచ్చాం అని నవ్వాడు. అరే ఈ పాప మానవకాంత కాదా డెవిలా ఓ గాడ్ దెయ్యాలు కూడా చాలా అందంగా ఉన్నాయే అని రకరకాల ఎక్స్ప్రెషన్స్ పండించింది రెజీనా. భరత్ వైపు గుర్రుగా చూసి కస్సున కాలు తొక్కింది పాప. బట్ అది ఫ్లోర్‌కి తగిలి చురుక్కుమని అచ్ అంటూ శబ్దం వచ్చింది. ఓయ్ పిల్ల నేను పోలీసోడినే నా ఒళ్ళంతా కళ్ళే ఉంటాయి. నా దగ్గరే నకరాలు దొబ్బితే నీకే దోల తీరుతుంది అని ఉడికించాడు భరత్. మొహం గంటు పెట్టింది మోక్ష. అలిగితే భలే ముద్దుగా ఉంటావే నా బుజ్జి రాబిట్ అని చెవిలో గుసగుసలాడి నేను భరత్ కుమార్ నా భార్య మోక్షతో కలిసొచ్చాను అని చెప్పి దగ్గరకు హత్తుకున్నాడు. ఇక మీ టర్న్ అమ్మాయిలు కానివ్వండి అంది. నేను మా ఆయన అరవింద్ వచ్చాము అని ఎద మీద తల వాల్చింది నయన. తల మీద ముద్దు పెట్టి మురిపెంగా చూసుకున్నాడు అరవింద్. నేను నా పోలీసోడొచ్చాం. ఇక అంతే తప్పకుండా కాళ్ళు పీగుతున్నాయి అని నెట్టింది మోక్ష. సీలిపిల్ల అని నవ్వి హారతి ఇచ్చి గృహప్రవేశం చేయించారు ఇద్దరు జంటల్ని. వశిష్ఠ ఇంట ఆనందాలన్నీ వీడియోలు చూస్తూ బగబగా రగులుతున్నాడు యశ్వంత్. తను చెయ్యి అందుకోవాల్సిన నయన తనని కాదు అని అరవింద్ని చేసుకోవడం అస్సలు సహించలేకపోతున్నాడు. ఎప్పుడూ లేనంత ఓవర్ డ్రింకింగ్ చేస్తూ అసూయ ఈర్ష్యతో రగిలిపోతూ రే ఆ రోజు ప్రజ్ఞ మెడలో తాళి కట్టడానికి రెడీ అయ్యావని నీ చెయ్యి తీయించానురా. అదే నేను చేసిన మిస్టేక్. ఆ రోజు నీ ప్రాణాలు తీయించాల్సింది. నా ఇంటి గేట్ వాచ్‌మెన్‌గా పనికిరాని నువ్వు ఈరోజు వసీగాడితో చేరి నా ముందే తల ఎగరేస్తున్నావు కదూ! ఎవరిని వదలనురా నా సంతోషాన్ని లాక్కున్న మీలో ఎవ్వరిని వదలను అంటూ మత్తులో కూరుకుపోతూ చిన్నా నీకు అన్నయ్య కంటే వాళ్ళే ఎక్కువయ్యారా? ఐ హేట్ యూ. నాకు ఎవరూ లేరు నా బంగారం తప్ప. నా బంగారాన్ని నేను తెచ్చేసుకుంటా. చూడరా చిన్నా అంటూ నిద్రలోకి జారిపోయాడు. మరుసటి రోజు ఉదయం 2 జంటలతో సత్యదేవుడి వ్రతం చేయించారు. అందరికీ తీర్థప్రసాదాలు అందించి ఇరు జంటలకు కార్యముహూర్తం పెట్టి భారీ సంభావన అందుకుని వెళ్లారు పంతులు గారు. అన్నీ బయటే ఆర్డర్ చేయించడంతో అందరికీ కాస్త విశ్రాంతి దొరికింది. భోజనాలు చేసి రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. కాళ్ళకు నీరు పట్టి వాచి ఉన్న ప్రజ్ఞ కాళ్ళకు ఆయిల్ రాసి మసాజ్ చేస్తున్నాడు వశిష్ఠ. అబ్బా! అమ్మ రాస్తుంది హబ్బీ. మీరు నా కాళ్ళని పట్టుకోవడం ఏంటి అని చిరుకోపంగా చూసింది ప్రజ్ఞ. నాకేం నామోషిని కాదే డాల్. నువ్వు గమ్మునుండు. మన పర్సనల్ టైంలో వందల సార్లు కాళ్ళు పట్టుకోలేదే ఏంటి అని కవ్వించాడు. గుర్రుగా చూసింది. ఏంటి ఆ చూపు? ఆస్ట్రిచ్ బార్డ్‌లా ఇంతింత కళ్ళున్నాయి అని కవ్వించాడు. ఫస్ట్‌లో కలువల్లాంటి కళ్ళు, మీనాలాంటి నేత్రాలని పొగిడేవారు. ఇప్పుడే పక్షులతో పోలుస్తున్నారు. అంతేలేండి పాత చింతకాయ పచ్చడి అయ్యాం కదా! వెగుటు పుడుతుంది అని కిసుగ్గా నవ్విందామె. చింతకాయ పచ్చడి ఊరే కొలది రుచి పెరుగుతుందే వెగుటు అనేదే రాదే మైదానం అంటూ నుదుటిన తన నుదుటిని చిన్నగా ఢీకొట్టి ఇక వజ్జు అన్నాడు. మరి మీరు? ని డౌట్‌గా చూసింది. ఆ! నా కోసం నా ప్రేయసి వెయిటింగ్ అక్కడ. ఇంకో 6 నెలల వరకు తమరు దానికి పనికిరారు కదా! అందుకే కొత్త సెటప్ అరేంజ్ చేసుకున్నా అని వ్యంగ్యంగా అన్నాడు. అవునా! ఎంజాయ్ యువర్ సెల్ఫ్ వెళ్ళి రండి అంటున్నాడు వాల్చింది. ఏమే? నీ చిప్ ఏమైనా దొబ్బిందా? నేను పాపతో రొమాన్స్ చేస్తా అంటున్నానే. నా చిప్ ఏం దొబ్బలేదు హబ్బీ. నేను కరెక్ట్‌గానే విన్నా మీ మాటలు. నా చెవులకు చాలా వినసొంపుగా ఉన్నాయి. ఎంజాయ్ చేయమన్నానే చెప్పా అని నవ్వింది. ఎంత పాజిటివ్ రెస్పాండా! హౌ? పాపా అంటూ ఎగాదిగా చూశాడు. నా పెనిమిటి కోసం నాకు తెలుసు కనుక నాకేం భయం లేదు అని ఇష్టంగా తన హబ్బీ వైపు చూసిన ప్రజ్ఞ. ప్రేమతో హార్ట్‌ని కిల్ చేసేస్తావే బంగారం. ఉమ్మ అంటూ ముద్దు పెట్టి రెస్ట్ తీసుకు నాకు ఆఫీస్ వర్క్ చూసుకుంటా అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు వాసి. నథింగ్ డూయింగ్. నాకు ఈ వీక్‌లో పని పూర్తవ్వాలి. లేకపోతే
నా ఆగ్రహాన్ని చూస్తావు పీటర్ అంటూ రంకెలు వేశాడు యశ్వంత్. సార్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మీరు టెన్షన్ పడకండి. పేపర్ వర్క్ పూర్తయితే చాలు అంటూ బ్రతిమాలే ధోరణిలో చెప్పాడు. అది చూస్తాను. మనీ అంతా పంపేశా. ఏదైనా తేడా వస్తే ఈ యశ్వంత్ క్రూరత్వం ఏంటో చూసి రుచి చూస్తావు. నా మనుషులు నీ చుట్టూ ఉంటూనే వాచ్ చేస్తున్నారు. మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చాడు. నో సార్ మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను? అసలు చేయను. నన్ను నమ్మండి అన్నాడు పీటర్. అది నీ చేతిలోనుంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అని కాల్ కట్ చేసి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. సార్ అని చక్రి పిలుపుతో హా చెప్పు అన్నాడు. మేడం గారు రేపు బెయిల్ మీద రిలీజ్ అవుతున్నారు సార్. సో వాట్ అని నిర్లక్ష్యంగా అడిగాడు. తన మామ అంటే ప్రాణం పెట్టే తన బాస్ అంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం చక్రి షాక్ అనే చెప్పొచ్చు. అంటే మీరు వస్తారా లేక నేను వెళ్ళనా అంటూ నసిగాడు. నువ్వే వెళ్ళు బట్ ఇక్కడికి తీసుకురాకు. నేను అడ్రస్ చెప్తా అక్కడికి తీసుకెళ్ళి చక్రి. వశిష్ఠ ఏమైనా చేస్తాడేమో అని భయంతో తన మామని సీక్రెట్ ప్లేస్లో ఉంచాలనుకుంటున్నాడని అపోహపడి సరే సార్ నేను సీక్రెట్గా తీసుకెళ్తా అన్నాడు. నొసల చిట్లించి సీక్రెట్గా ఎందుకు అని రివర్స్గా అడగగానే చక్రి నెత్తిన బస్తా టైడ్ పంపుకున్నాడు. తెల్లైసే అంటూ గద్దించగానే అది అంటే వశిష్ఠ గారికి తెలియకుండా అని అంటూ భయంగా చెప్పాడు. నీ బుర్ర వర్క్ చేయడం లేదా చక్రి? ఆవిడ రిలీజ్ కాగానే వితిన్ సెకండ్లో వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇది కూడా తెలీదా అని సీరియస్గా చూశాడు. మర్చిపోయాను సార్ అంటూ బుర్ర బరుక్కున్నాడు.